ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. చాలా మంది ఈ మధ్యన కామెంట్స్ ద్వారా అడుగుతూ ఉన్నారు, గురువు గారు మా ఇంట్లో మేము ప్రతినిత్యము భగవంతుణ్ణి పూజిస్తాము, మా పూజ గదిలో దేవతల విగ్రహాలున్నాయి, దేవతల ఫోటోలున్నాయి, మా ఇంట్లో మేము మాంసాహారం వండవచ్చా, మాంసాహారం వండి భర్తకు పిల్లలకు పెట్టవచ్చా? ఎందుకంటే ఇంట్లో మాంసాహారం వండితే ఆ వాసన పూజ గదిలో దేవతల దగ్గరకు వెళుతుంది కదా, దేవుడికి ఏమైనా ఆగ్రహం వస్తుందా, దేవుడు కుటుంబ సభ్యుల్ని శపిస్తాడా, ఎందుకు ఇలా అడుగుతున్నారు అని ఆలోచిస్తే ఈ మధ్య కాలంలోనే ఒక వీడియో లింకు మన ఛానల్ పెట్టారండి. శ్రీ శ్రీ ఆదిత్య పరాశర స్వామి వారు ఒక వీడియోలో మాంసాహారం గురించి ఏం చెప్పారో ముందు వినండి, తర్వాత మిగిలినటువంటి విషయాల్ని మాట్లాడుకుందాం. కంచంకి మంచంకి కూడా తేడా తెలియదు. మీకు కిచెన్ పక్కలో పూజా మందిరం వద్దు. కిచెన్ కి అటాచ్ పూజా మందిరం పెట్టుకుంటారు. ఆ రోజు ఏకాదశి, కానీ ఆదివారం చికెన్ పీస్ కావాలి, తెస్తాం, ఉడకబెడతాం. అసలు ఏకాదశి రోజు నాన్ వెజ్ తినకూడదు, తెచ్చారు, కారణం ఆదివారం తినాలని. తిరిగి తెలియదారే, నీకు ఆదివారం తెలుసు, నీకు జంతువు వస్తాయి, అయితే నిరాణం వస్తాయి, ఎవరు లెక్క పెడతారు. ఆదివారం తెచ్చుకుంటుంది, మళ్ళా కిచెన్ లో, అందులో పూజా మందిరం పక్కనే. ఇక ఉడుకుతాయి కదా దేవుడు, నీతో పాటు ఆయన కూడా మళ్ళీ ఏం చేయమంటే పక్కనే కదా. ఇంకొకటి, ఇంతకుముందు కంచంకి మంచంకి తేడా అంటే కదా, ఇది కంచం. మంచం అంటే ఏంది? రాత్రికి మీరు మీ భార్య శివోహం, ఆమె అట్లా చేస్తుంది, కిచెన్ లోకి వస్తుంది, ఆమె పూజా మందిరం ఉన్నది ఓలే పక్కన. నీ ఆయన గాలి, ఆయన నీడలన్నీ భగవంతుడు, ఇట్లా ఉన్న దేవుడు. చూడండి, ఈయన పేరు ఆదిత్య పరాశరి స్వామి. అంబాత్రయ క్షేత్రం అనే ఒక క్షేత్రాన్ని నిర్మించి అక్కడ ఎంతో మంది శిష్యులకు ఈయన జ్ఞానబోధ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా యూట్యూబ్ లో కూడా చాలా ఇంటర్వ్యూల్లో ఈ స్వామి కనిపిస్తూ ఉంటారు. ధర్మ సందేహాలన్నీ కూడా తీరుస్తూ ఉంటారు. మంచిదే, తప్పకుండా మనం అందరము ఆయనను గౌరవించాలి. సాధువులు, యతీశ్వరులు, సన్యాసులు కనిపించినప్పుడు తప్పకుండా వారికి మనం నమస్కరించుకోవాలి. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, భాషణే సర్వతీర్థాని, వందనే మోక్ష సాధనం అని శాస్త్రాల్లో మనకు పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు. సాధువుల్ని, ఋషుల్ని గౌరవించడము అనాదిగా మనకొస్తున్నటువంటి సాంప్రదాయం. గౌరవిద్దాం, పూజిద్దాం. కానీ స్వామివారు చెప్పినటువంటి మాట కాస్త అభ్యంతరకరంగా ఉందండి. కంచంకి మంచంకి తేడా తెలియనటువంటి మీలాంటి వాళ్లకు వంటింట్లో పూజ గది వద్దు అని పళ్ళు కొరుకుతూ చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్లకు తేడా తెలిసి ఉంటే మీ దాకా వచ్చి మీ ముందర ఎందుకు కూర్చుంటారు స్వామి? ఏదో వాళ్లకు తెలియ